ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 12వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉండుదురు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు నలుగురు వ్యక్తుల గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. ఒకరు నీతిమంతులు, రెండోవారు భక్తిహీనులు, మూడోవారు భార్య, నాలుగోవారు సోమరులు. వీరి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా నీతిమంతుల గురించి, భక్తిహీనుల గురించి ప్రస్తావించడం జరుగుతూ వచ్చింది. ఈ భక్తిహీనులు, నీతిమంతులు ఎలా జీవిస్తారు, ఎలా ఉంటారు అనే విషయాలు, వారి యొక్క మనస్థితి గురించి రాయబడుతూ వచ్చింది. అయితే భార్య గురించి ఏం చెప్తూ ఉన్నాడు? 4వ వచనంలో, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. కాబట్టి యోగ్యురాలు, భార్యలలో యోగ్యమైన వారు తమ భర్తలకు కిరీటంగా ఉంటారు. కాబట్టి భర్త యొక్క కిరీటం నిలవాలన్నా పడిపోవాలన్నా అది భార్య యొక్క చేతిలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే భార్యలు మరి భర్తల యొక్క గౌరవాన్ని నిలబెట్టేవారుగా, భర్తల యొక్క గౌరవాన్ని సంపాదించేవారుగా, భర్తలకు మరి పేరు సంపాదించేవారుగా ఉండాలి. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. మరి భార్యలారా, మీరెప్పుడు మరి అవమానాన్ని, సిగ్గును ఇంటికి తీసుకురాకండి. మరి అన్యుల మధ్యలో మరి మీ కుటుంబం అవమానపడకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకోండి. సోమరుల గురించి మాట్లాడుతూ ఏం చెప్పబడుతూ వచ్చిందంటే 24వ వచనంలో, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. కాబట్టి శ్రద్ధగా పనిచేసేవారు మరి అధికారంలో ఉంటారు, ఏలుబడి చేస్తారు. శ్రద్ధగా పనిచేస్తే నీకు ఏ పని నీ చేతికి అప్పగించినా కానీ నీ యొక్క శక్తివంచన లేకుండా నువ్వు పని చేయి. ఏ పనిలో దేవుడు నిన్ను ఉంచినా ఆ పని శక్తివంచన లేకుండా చేయి. చదువుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కష్టపడినా, కూలి చేసినా, ఏది చేసినా మరి ఎప్పుడూ కూడా శ్రద్ధగా పని చేయడం నేర్చుకో. అంత మాత్రమే కాదు, ఎప్పుడు కూడా నీ శక్తివంచన లేకుండా పని చేయి. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని రాయబడింది. కాబట్టి సోమరిగా ఉండకు. ఇక చివరిగా మనం చూసుకుంటే, నీతిమంతునికి ఏ పదవి సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులు మరి వారికి ఏ ఆపద సంభవింపదు అని సొలొమోను ద్వారా చెప్పబడుతూ వచ్చింది. అయితే కీర్తన 34వ కీర్తనలో 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 34వ కీర్తన 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. అనేక ఆపదలు కలిగినప్పటికీ కూడా వారికి సంభవించవు, అంటే వారి మీద ప్రభావం చూపవు. ఆపదలన్నింటిలో నుండి కూడా యెహోవా వారిని విడిపిస్తాడు. కాబట్టి నీతిమంతులుగా జీవిస్తే మన జీవితంలో కలిగే ప్రతి ఆపద నుండి దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు, మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు. మనకు మరి ఆయన తోడై ఉంటాడు. ప్రతి ఆపద నుండి కూడా నిన్ను విడిపిస్తాడు. ప్రియమైన వారులారా, యథార్థంగా నీతితో నడుద్దాం, ఆయనకి ఇష్టమైన వారుగా జీవిద్దాం. మరి అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తులు ఆయనకి ఇష్టలని 22వ వచనంలో సామెతలు 12:22లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అబద్ధములాడు పెదవులను విడిచిపెడదాం. మరి సత్యవర్తనులుగా జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపల తండ్రి, ఉదయకాల్సిన మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీకు వందనాలు. ఈ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నీతిమంతులుగా జీవించే జీవితం మాకు అనుగ్రహించిన యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన నీతిని మేము కాపాడుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మా ప్రభువా, ఈ పరిచయం నీకు ఫలింపజేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. ఎవరెవరు అనారోగ్యం ఉన్నారో వారిని దర్శించి స్వస్థపరుస్తారని ప్రార్థన చేస్తాం. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, శ్లాఘనమైన, సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.